హాయ్ అండి, వెల్కమ్ టు కన్నాస్ కిచెన్. ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పెసరపప్పు హల్వాని ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ హల్వా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, అలాగే ఎంతో టేస్టీగా కూడా ఉంటుందండి. నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోయేంత ఎంతో టేస్టీ హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని పావు కప్పు పెసరపప్పు వేసుకోవాలి. ఈ పెసరపప్పుని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని చల్లారబెట్టుకుందాం. పెసరపప్పు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇంకా దీనిలోనే కొన్ని యాలకులు కూడా వేసుకోవాలి. పొట్టు తీసి అయితే వేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని మెత్తగా పొడి చేసుకోవాలి. పెసరపప్పుని ఇలా మెత్తగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి కొబ్బరి తురుముని వేసుకోవాలి. కప్పున్నర కొబ్బరి తురుముని వేసుకోవాలి. మీరు అన్నీ కూడా ఒకే కప్పుతో తీసుకోండి. నేనైతే ఇదే కప్పుతో అన్నీ కూడా తీసుకున్నాను. కప్పున్నర కొబ్బరి తురుముకి ఒక కప్పు బెల్లాన్ని వేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలోకి ఒక స్పూను బియ్యం పిండిని వేసుకోవాలి. తర్వాత దీనిలోకి స్వీట్ అడ్జస్ట్ అవ్వడం కోసం చిటికెడు ఉప్పు వేసుకోవాలి. తర్వాత దీనిలోకి మనం ముందుగా వేయించి పొడి చేసుకున్న పెసరపప్పు పొడిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో పావు కప్పు వాటర్ వేసుకోవాలి. దీన్ని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. నీళ్ళు సరిపోకపోతే కొంచెం కొంచెం వాటర్ వేసుకుని ఇలా మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక కొన్ని జీడిపప్పుని ఎండు కొబ్బరిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. ఇంకా కొన్ని కిస్మిస్ని కూడా వేసుకుంటున్నాను. వీటిని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే నెయ్యిలో మనం ముందుగా మిక్సీ చేసుకున్న కొబ్బరి పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. దీన్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి, లేదంటే అడుగు పడుతుంది. ఇలా మొత్తం అంతా కూడా కలుపుకుంటూ దగ్గరికి అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. ఇలా హల్వా కొంచెం దగ్గర పడిన తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ప్యాన్ నుంచి పూర్తిగా సపరేట్ అయిన తర్వాత దీనిలోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. దీన్ని మొత్తం బాగా కలుపుకోవాలి. ఈ హల్వా మొత్తం కూడా లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకుంటూ ఉడికించాలండి. ఇలా పూర్తిగా దగ్గర పడి ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతున్నప్పుడు దీన్ని అయితే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అంతేనండి, కొబ్బరి పెసరపప్పు హల్వా రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.